సుప్రీంకోర్టు బెయిల్ గడువు ముగియటంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైలుకు వెళ్లారు. తాను తప్పు చేసినట్టు తేలితే ఉరిశిక్షకైనా సిద్ధమన్నారు కేజ్రీవాల్. బీజేపీకి లొంగే ప్రసక్తే లేదన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ తీహార్ జైలుకు వెళ్లారు. అయితే జైలుకు వెళ్లే ముందు రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్ముడికి ఘన నివాళి అర్పించారు. కేజ్రీవాల్ సతీమణి సునీత్తో పాటు ఆప్ నేతలు కూడా రాజ్ఘాట్ లో ప్రార్థన చేశారు. తర్వాత హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు 3 వారాల పాటు బెయిల్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు బెయిల్ గడువు పెంచాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపించింది. ఆ వెంటనే రౌస్ అవెన్యూ కోర్టులో మధ్యంతర సాధారణ బెయిల్ ఇవ్వాలని 2 పిటిషన్లు దాఖలు చేశారు కేజ్రీవాల్. అయితే ఈ పిటిషన్లపై ఉత్తర్వులు వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఈ నెల 5కి వాయిదా పడ్డాయి. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకుంటా అని ఇప్పటికే ప్రకటించారు కేజ్రీవాల్. జైలుకు వెళ్లే ముందు ఆప్ కార్యాలయాన్ని సందర్శించారు కేజ్రీవాల్. కష్ట సమయంలో పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో ఆప్ నేతలకు వివరించారు కేజ్రీవాల్. ఎగ్జిట్ పోల్స్ అంతా మాయని మండిపడ్డారు. తాను తప్పు చేసినట్లు నిరూపితమైతే ఉరిశిక్ష కూడా సిద్ధమన్నారు. కేజ్రీవాల్ ను స్వాతంత్ర్య సమరయోధుడితో పోల్చారు ఆప్ నేతలు. 21 రోజుల పాటు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.